Hi, welcome back. This is my channel Now Village Block 26. Please do subscribe this my channel. మేము రీసెంట్లీ హైదరాబాద్ వెళ్ళాం. అక్కడ ఏమేమి చూసేసామో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మేము ఇప్పుడు చార్మినార్ వెళ్తున్నాం. చూడండి ఎంత రష్ ఉందో బస్సు. చాలా రష్గా ఉంది బస్సు. కనీసం కూర్చోడానికి కూడా అంత ఖాళీ లేదనమాట. అందుకే మేము ఇంకో వేరే బస్సుకి వెళ్తున్నాం. ఇందులో కొంచెం బెటర్, జనాలు తక్కువే. ఇక్కడ నుంచి అర్ధగంట పట్టిద్ది. మనిషికి వచ్చేసి 20 రూపాయలు. మా నలుగురికి 80 రూపాయలు అయినాయి టికెట్. చూడండి ఇది ఇంచుమించు చార్మినార్ దగ్గరలో. చూడండి ఒకసారి బస్సు ఎంత స్లోగా వెళ్తుందో. అంటే ఆ రోడ్డు ఎంత రష్గా ఉంటే అంత స్లోగా వెళ్తుంది. బస్సు దిగి మేము చార్మినార్కి వెళ్ళే దారిలో ఇక్కడ చెరుగళ్ళు అమ్ముతున్నారు. ఒక్కొక్క కవర్ వచ్చేసి 10 రూపీస్. మేము ఒక కవర్ తీసుకొని అందరం టేస్ట్ చేసాం. అలాగే మనకి దగ్గరలో అంటే ఆ టర్నింగ్ తిరిగితే చార్మినార్ సందే అనమాట. చూడండి ఎంత రష్గా ఉందో. మనం ఇంచుమించు చార్మినార్ దగ్గరకు వచ్చేసాం. టర్నింగ్ అని చెప్పాను చూడండి. ఇది ఎంట్రన్స్ పాయింట్ అనమాట. దీని పక్కనే మక్కా మసీద్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఎన్ని రకాల బట్టలు, ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ దొరికిద్ది. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పిన దానికంటే మనం బేరమాడి తీసుకుంటే రీజనబుల్ ప్రైస్కి వస్తాయి అన్నమాట. చార్మినార్ అంటేనే గాజులు ప్రసిద్ధి చెందిన ప్రాంతం కదా. అక్కడ చాలా బ్యాంగిల్స్ ఉంటాయి. బ్యాంగిల్స్, వాచెస్, నైట్ వేర్ డ్రెస్సెస్ సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. మేము మక్కా మసీదులోకి వెళ్తున్నాం. చూడండి మా పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది. మనకి పల్లెటూరులో పావురాలు కనిపించవు కదా, మనకి అక్కడికి వెళ్ళేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఆకర్షణీయంగా అనిపించింది పావురాలు కూడా. మా పాప అయితే అసలు చాలాసేపు ఆడుకుంది. చూడండి చిన్న క్లిప్ మీరు చూస్తారని ఈ క్లిప్ తీసా. చాలా బాగా అనిపించింది. ఈ ప్రాంతంలో రంజాన్కి, బక్రీద్కి తదుపరి వాళ్ళ ముస్లిం సంబంధించిన పండుగలు ఏవైతే ఉన్నాయో ఇక్కడే వచ్చి వాళ్ళందరూ నమాజ్ చదువుతారంట. బాగా అనిపించింది ఇదంతా చూసేసరికి. మనకు అక్కడ ఎదురు వాటర్ కనిపిస్తుంది చూడు. నమాజ్ చదివే ముందు అక్కడ కాళ్ళు, చేతులు, ముఖం అంటే వజూ అంటారు అనమాట. వజూ చేసుకోవడం ముస్లిమ్స్ వాళ్ళకైతే తెలుస్తుంది, మనకైతే అంతగా తెలియదు. మేమైతే పావురాలతోటి చాలా బాగా ఎంజాయ్ చేసాం. చూడండి వాటికి మేత కూడా వేసాం. చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాం మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి. మేము ఇంచుమించు ఒక 1.5 hour వరకు మేము మక్కా మసీదులోనే పావురాలతోటి చాలాసేపు ఆడుకొని అక్కడే టైం స్పెండ్ చేసాం. తర్వాత బయటకు వచ్చేసి చార్మినార్ దగ్గరికి వెళ్దామని బయటకు వచ్చేసాం. ఇప్పుడు మనం చార్మినార్ దగ్గరకు వెళ్తున్నాం. చూడండి షాపులు ఎలా ఉన్నాయో. అన్నీ బట్టలు కానీ, గాజులు కానీ, వాచెస్ కానీ ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి రీజనబుల్గానే. మనం బేరం ఆడాలి ఖచ్చితంగా. లేదు అంటే మనకు వాడు ఖచ్చితంగా పంగనామాలు పెట్టేస్తాడు. చార్మినార్ దగ్గరకున్నా కానీ జనాల రష్ వల్ల ఎంత స్లోగా నడుస్తున్నామంటే మనం ఒక జాతరకి వెళ్తే ఎలా అనిపిస్తుందో
ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళింది అక్కడ వీకెండ్స్ అవ్వడం వల్ల అంత రద్దీ ఉండడం జరిగింది. చార్మినార్ దగ్గరికి వెళ్ళాక పక్కనే శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అంటే చార్మినార్ కానుకొని ఒక పక్కన అనమాట, మీకు చూపిస్తా అది కూడా. ఇంకోటి ఏంటంటే అక్కడ విశిష్టత ఏంటంటే దీపావళి పండక్కి అక్కడ సిల్వర్ కాయిన్ ప్రతి భక్తుడికి పంచిపెడతారు. చూడండి, ఈ టెంపుల్ దగ్గరికి మేము వెళ్తున్నాం. సిల్వర్ కాయిన్ కూడా నేను వీడియో షూట్ చూశాను. భక్తులు తీసుకున్నప్పుడు వాళ్ళని అడిగి మరి మేమైతే క్యూ లైన్లో నిల్చోడానికి మాకు చాలా ఇబ్బంది అవుతుందని, ఇంకోటి ఏంటంటే మాతో పాటు పాప ఉంది కాబట్టి బాగా అల్లరి చేసిద్దని మేము ఓన్లీ బయట ఉండే దర్శనం చేసుకున్నాం. సిల్వర్ కాయిన్ అయితే మేము తీసుకోలేదు, కానీ మీకు తప్పకుండా సిల్వర్ కాయిన్ చూపిస్తా, ఒకసారి చూసేయండి ఈ వీడియో కూడా. క్యూ లైన్లో నిలబడి అమ్మవారి దర్శనం చేసుకున్న వ్యక్తులకు మాత్రమే సిల్వర్ కాయిన్ ఇస్తారు. చూడండి, మీరు అందరూ చూడాలని నేను వీడియో క్లిప్ తీస్తున్నా. పక్కన అమ్మవారి ఫోటో కూడా వస్తుంది, అది క్లారిటీ రాకపోతే మీరు కూడా అమ్మవారికి దండం పెట్టేసుకోండి. చూడండి ఎలా అలంకరణతో అమ్మవారు ఎలా ఉన్నారో, చాలా బాగా అనిపించింది. అమ్మవారి ఫోటో కూడా చూసేయండి. ఇక్కడ ప్రతి భక్తుడికి ఈ ఫోటో కూడా అందజేస్తూ ఉంటారు. మీరు ఒకటి గమనించారా, బయట సెట్ మొత్తం మన అయోధ్య రామ మందిర్ టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అలానే డెకరేట్ చేశారు. అసలు ఇది సిల్వర్ కాయిన్, అమ్మవారికి ప్రతి భక్తుడికి ఇచ్చే సిల్వర్ కాయిన్ ఇది. భక్తులు తీసుకున్న వాళ్ళందరూ మనకు చూపిస్తున్నారు. ఒకసారి చూపించండి అమ్మ అని అడిగితే మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. చార్మినార్కి వెళ్ళాక ఖచ్చితంగా సెంటు కొనకుండా ఏ వ్యక్తి ఉండడు. అలా అని మేము కూడా 2-3 ఫ్లేవర్స్ బాటిల్స్ తీసుకున్నాం. చాలా మంచిగా అనిపించింది. అక్కడే అదంతా తిరిగి లెమన్ జ్యూస్ తాగి కోటికి బయలుదేరాం. అంటే బాగా అలసిపోవడం వల్ల బాగా దాహం వేసింది అన్నట్టు అనిపించి లెమన్ జ్యూస్ తాగాం. మనిషికి వచ్చేసి 20 రూపాయలు ఛార్జెస్ చేశారు. బాగా అనిపించింది. వెల్కమ్ టు కోటి. ఇక్కడైతే చార్మినార్ కంటే ఇంకా తక్కువ ప్రైజ్లో ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం దొరికింది మీకు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పిన రేట్ కంటే మనం బేరం ఆడి రీజనబుల్ ప్రైజ్లో తీసుకుంటే బాగా అనిపిస్తుంది. కోటిలో చిన్న షాపింగ్ చేసి అదంతా తిరిగి బాగా అలసిపోయామని అక్కడే ఉన్న చెరుకు బండి దగ్గరికి వచ్చాం. కోటి మొత్తం ఒక 2 రౌండ్లు వేసి చిన్న షాపింగ్ చేసేసి బాగా తిరిగి అలసిపోయాం. పక్కనే చెరుకు బండి దగ్గరికి వెళ్ళి చెరుకు రసం ఆర్డర్ ఇచ్చాం. గ్లాస్కి వచ్చేసి 30 రూపాయలు ఛార్జ్ చేశాడు. చాలా బాగా అనిపించింది. నేను వీడియో తీస్తుంటే ఏంటి బ్రో వీడియో తీస్తున్నారా యూట్యూబ్లో పెట్టడానికి అని అడిగాడు. ఎస్ అవును, మా సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా ప్రతి క్లిప్ మిస్ అవ్వకుండా చూడాలన్నట్టు చెప్పేవాడికి. బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ మై ఛానల్. ఎలా ఉంది ఏంటి కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో స్వర్ణగిరి టెంపుల్. థ్యాంక్ యూ, బాయ్.